హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాము రాజమౌళి సార్ కానీ మహాభారతం తీస్తే ఆ టైంలో మనకు ఎలా ఉంటుంది, మనకి ఏ క్యూరియాసిటీ ఉంటుంది, మనం ఎలా ప్రవర్తిస్తామనేసి ఒక జస్ట్ చిన్న అనాలిసిస్ చేస్తాను. ఇప్పుడు నేను ఓన్లీ స్టోరీ గురించి మాట్లాడట్లేదు, క్యారెక్టర్ గురించి మాట్లాడట్లేదు. జస్ట్ సార్ తీసేటప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతామని మాత్రమే మాట్లాడుతూ ఉన్నాను. ఆ ఎలా రియాక్ట్ అవుతాం అనేసి ఇప్పుడు ఫుల్గా చూడండి వీడియోని. చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగే మీరు ఆ ఛానల్ని ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేసిన చాలా మందికి పోతుంది. సరే అనేసి ఇప్పుడు మనం రివ్యూలోకి వెళ్ళిపోయినామంటే ఇప్పుడు ఫస్ట్ స్టోరీ అంతా రెడీ అయిపోయింది, ఆర్టిస్టులు అంతా రెడీ అయిపోయినారు, అంతా రెడీ అయిపోయింది. ఇంకా హ్యాష్ ట్యాగ్ పెట్టాలి. ఫస్ట్ హ్యాష్ ట్యాగ్ ఎస్ఎస్ఆర్ అని పెడతారా, లేకపోతే ఎస్ఎస్ఆర్ అని పెట్టి ఎంత ఎంత నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ పెడతారా, లేకపోతే మహాభారతం అనేసి ఎంబీ అని పెడతారా, ఎంబీ అని పెట్టి 1 పార్ట్ 1 పార్ట్ 2 అలా పెడతారా, ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జస్ట్ మనం ఒక నెంబర్ అనుకోవాలి కాబట్టి 2030 అనుకుందాం. ఒక 5 years పడుతుంది అనుకున్నాం. 5 years స్పామ్, 5 years 2035లో రిలీజ్ అనేసి ప్రెస్ మీట్ పెట్టారు. హ్యాష్ ట్యాగ్ ఎంబీ అని పెట్టారు అనుకుందాం. మనం ఎంబీ అంటే మహాభారతం అని హ్యాష్ ట్యాగ్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో వాళ్ళు క్వశ్చన్లు అన్నీ అడిగారు. ఆర్టిస్టులు అందరూ ఫైనల్ అయిపోయినారు, కథ రెడీ అయిపోయింది, అంత రెడీ అయిపోయింది. 5 yearsలో బెస్ట్ క్వాలిటీ పిక్చరు మనకు వస్తుంది అనేసి రాజమౌళి సార్ ప్రెస్ మీట్లో చెప్పేశారు. ప్రెస్ మీట్లో చెప్పేసిన తర్వాత మనము అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం. ఎప్పటి నుంచి ఎప్పుడు వస్తుంది సినిమా, ఎప్పుడు వస్తుంది సినిమా, ఎప్పుడు వస్తుంది సినిమా అనేసి. ఈ 5 years స్పామ్లో వాళ్ళకి ఎలా ఉంటుందంటే, బర్త్డేలు ఇప్పుడు 10 మంది మేల్ క్యారెక్టర్స్ ఉంటే 1 ఫీమేల్ క్యారెక్టర్ ఉంటుంది. 1 ఫీమేల్ క్యారెక్టర్ ద్రౌపది గారు ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ మెయిన్ హీరోలే ఉంటారు అనుకుందాం. సపోజ్ వాళ్ళ బర్త్డేలు వచ్చినప్పుడు వాళ్ళ ఫస్ట్ లుక్లు, వాళ్ళకి సంబంధించిన టీజర్లు అలాంటివి వస్తూ ఉంటే మనకు క్యూరియాసిటీ రోజు రోజు పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు మనము ఈ కథ ఇలా ఉంటుంది, ఈ కథ ఇలా ఉంటుంది, ఆ కథ అలా ఉంటుంది అనేసి మనం అల్లుకుంటా పోయేది. అసలు ఒకసారి ఆలోచించండి ఎలా ఉంటుంది అనేసి. సరే, అది అయిపోయిన తర్వాత, అక్కడ అయిపోయిన తర్వాత ఫస్ట్ లుక్ టీజర్లు కానీ, ఫస్ట్ లుక్ మన ఫ్యాన్స్కి పండగ వాతావరణం జరుగుతూ ఉంటుంది. పండగ వాతావరణం జరుగుతూ ఉంటే అలాగే షూటింగ్ మధ్యలో జరుగుతూ ఉంటుంది, పిక్చర్స్ వస్తూ ఉంటాయి. మహాభారతం అనే టైటిల్ పెడతారా, లేకపోతే టైటిల్ ఏమైనా మారుస్తారా? ఎందుకంటే టైటిల్ వేరే కూడా ఏమైనా పెట్టచ్చు కదా, వేరే పెడతారా ఏమనేసి టైటిల్ మార్చేటప్పుడు ఆ టైటిల్ లోగో డిజైన్లు అలాంటివన్నీ వచ్చినప్పుడు, చిన్న చిన్న పిక్స్ వచ్చినప్పుడు అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనిపిస్తుంది. అప్పుడు మన రివ్యూవర్లు అంతా చేరి ఒకే రివ్యూవర్ని 50 భాషల్లో యూస్ చేసి 50 భాషల్లో 100 భాషల్లో ఇస్తారా? అప్పుడు ఎందుకంటే సినిమా కూడా అంతే డెవలప్మెంట్ ఉంటుంది కదా. సినిమా కూడా చాలా భాషల్లోనే రిలీజ్ చేస్తారు, అంత ఒక భాషలో 2 భాషల్లో రిలీజ్ చేయరు కాబట్టి, మొత్తం ప్రపంచం మొత్తం రిలీజ్ చేస్తారు కాబట్టి, అప్పుడు మనం కూడా యూస్ చేసి ఆ విధంగా అన్ని భాషల్లో రివ్యూ చేయగలమా అనేసి కొంచెం క్యూరియాసిటీ ఎలా ఉంటుంది అనేసి ఇప్పుడు మనకు ఛానళ్ళు ఉన్నాయి, మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఇవన్నీ అసలు ఒక స్టోరీ వదిలితే దాన్ని హిడెన్ డీటెయిల్స్ అనేసి అవన్నీ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సరే, అది అయిపోయిన తర్వాత ఎన్ని థియేటర్లో రిలీజ్ అవుతుంది, సినిమా అంతా అవుట్పుట్ అంతా వచ్చేసింది. మనకి ట్రైలరు, టీజరు అవి రిలీజ్ అయినప్పుడు టీజర్ 2 నిమిషాలు వస్తుందా, 3 నిమిషాలు వస్తుందా? ఎందుకంటే పెద్దదాన్ని కన్సిడర్ చేసి 3 నిమిషాల్లో చెప్పేయాలంటే కొంచెం కష్టమే కదా. అప్పుడు మనం దాన్ని హిడెన్ డీటెయిల్స్ చేసి అవంతా ఎంత క్యూరియాసిటీ ఉంటుంది అసలు మనకి. ఆ క్యూరియాసిటీని ఒకసారి మన కళ్ళ ముందర తిరుగుతా ఉన్నట్టు ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. దానికోసం అనేసి ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. మళ్ళీ అది అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ రోజే దాదాపు 200 కోట్ల, 300 కోట్ల, 500 కోట్ల అనేసి మన క్యూరియాసిటీ. ఎందుకంటే అందరూ హీరోలు ఉంటారు, పెద్ద పెద్ద హీరోలు ఉంటారు, పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉంటారు. అప్పుడు చెప్పుకునేదానికి యా హీరోకి మా హీరో 500 కోట్లు సంపాదించాడు ఒక రోజులో, మా హీరో 100 కోట్లు సంపాదించాడు ఒక రోజులో, మా హీరో 1000 కోట్లు సంపాదించాడు ఒక రోజులో అనేదానికి లేకుండా అయిపోతుంది. ఎందుకంటే పెద్ద హీరోలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం చెప్పుకుంటా ఉన్నాం మా హీరో 200 కోట్లు, మా హీరో 300 కోట్లు అలా చెప్పుకుంటా ఉన్నాం కదా. ఇప్పుడు 10 మంది పెద్ద హీరోలు ఉంటారు, అందరూ మంచి హీరోలు ఉంటారు అనుకోండి. అప్పుడు ఎవరి పేరు చెప్పుకునేక అవుతుంది. ఒకే రోజు 500 కోట్లు వచ్చింది అనుకోండి. సపోజ్ 500 కోట్లు వచ్చినప్పుడు మనం ఎవరి పేరు అని చెప్పుకుంటాం. ఇప్పుడు నా హీరో ఉంటాడు, నాకు 500 కోట్లు వచ్చింది, మీ హీరో ఉంటాడు, మీకు 500 కోట్లు వచ్చింది. ఆ విధంగా చెప్పుకుంటా ఉంటే అందరూ ఫ్యాన్స్ ఒకటే ఈ పండగ చేసుకుంటా ఉంటే థియేటర్ దగ్గర వాతావరణము అసలు ఎలా ఉంటుంది చూడండి. ఒకసారి మీరు కళ్ళ ముందర ఒకసారి ఊహించుకోండి అసలు ఎలా ఉంటుంది అనేసి. ఆ విధంగా అయిపోయిన తర్వాత మొత్తం సినిమా కలెక్షన్స్ అంతా వచ్చిన తర్వాత రాజమౌళి సార్ గొప్పగా మంచి ఇదిగా ఉండి డైరెక్టర్గా చూపించి అసలు మనం ఆ కళ్ళకు కట్టినట్టు 10 సార్లు 20 సార్లు మహాభారతం చూసి మళ్ళీ మహాభారతం గురించి మనం తెలుసుకొని క్యూరియాసిటీ ఇంకా ఎక్కువයි. ఎందుకంటే ఇప్పుడు వచ్చే జనరేషన్కి కొంచెం మహాభారతం అంటే తెలియకపోవచ్చు. రాజమౌళి సార్ ఇప్పుడు మనం కల్కి సినిమా చూస్తేనే మహాభారతం గురించి ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నాం. అలాంటిది రాజమౌళి సార్ కానీ మహాభారతం తీసినారంటే ఆలోచించండి అసలు మహాభారతం ఏ రేంజ్లో పోతుంది అనేసి. అప్పుడు మహాభారతం గురించి మనం తెలుసుకోవాలని మన క్యూరియాసిటీ, మనం చూడటం, బుక్కులు చదవడము, మళ్ళీ దాని గురించి యూట్యూబ్లో సెర్చ్ చేయడం, ఇవన్నీ ఒక క్యూరియాసిటీ. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆస్కార్కు నామినేట్ అవ్వడం, ఆస్కార్ అవార్డులు గెలుచుకోవడం, ఆస్కార్ అవార్డులో బెస్ట్ హీరో, బెస్ట్ విలన్
అవన్నీ వచ్చేది అవంతా అసలు బెస్ట్ సాంగ్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, అసలు మహాభారతంలో కీరవాణి గారు ఎలాంటి మ్యూజిక్ ఇస్తారో, అసలు బాహుబలికి ఇచ్చిన మ్యూజిక్ ఇస్తారా, ఇంకా రేంజ్లో ఇస్తారా, అసలు ఇవంతా ఒక క్యూరియాసిటీలో మనకి జస్ట్ మనము ఒక ఇమాజిన్ చేసుకుంటా ఉన్నాను అంతే. ఇది నా ఊహ మాత్రమే, అందుకోసం అనేసి ఈ వీడియో చేశాను. మీకు కానీ నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకొని చూడండి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పాను కదా, మీకు ఇదా క్యూరియాసిటీ ఏమన్నా మీకు ఎలా ఉంటుందో, ఒకవేళ మీ ఏ హీరో ఏ క్యారెక్టర్ నటిస్తే బాగుంటుంది అనేసి కూడా కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఏమేమి కావాలనుకుంటారంటారు చూద్దాం. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. బాయ్ బాయ్.